अस्सलाम वालेकुम नाज़रीन, आप देख रहे हैं स्टार न्यूज़ एक्सप्रेस। आइए देखते हैं स्टार न्यूज़ एक्सप्रेस की ये खास खबर। ऐसे ही अहम खबरों को देखने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करना ना भूलें। तेलंगाना स्टेट फॉर्मेशन डे सेलिब्रेशन जिला रंगारेड्डी के हेड ऑफिस में झंडा लहराया गया और गांधी भवन एरिया ऑफिस में, राजेंद्र नगर एमएलए ऑफिस में भी। इस मौके पर जिला रंगारेड्डी प्रेसिडेंट चला नरसिम्हा रेड्डी, डीपीसीसी प्रेसिडेंट महेश कुमार गौड़ और एमएलए राजेंद्र नगर प्रकाश गौड़ और रंगारेड्डी के वाइस प्रेसिडेंट मुकरम अहमद भी मौजूद थे। आइए नाज़रीन देखें ये रिपोर्ट। स्टार न्यूज़ एक्सप्रेस को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा। जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। जय हिंद। రిజర్వేషన్ ఇస్తే అసెంబ్లీలో 2 బిల్లు పాస్ చేసుకున్నాం. ఒకటి స్థానిక సంస్థల కొరకు, ఒకటి విద్యా ఉపాధి కొరకు. 2 బిల్లులు 42% రిజర్వేషన్ ఓబీసీలకు ఇస్తూ చేసుకోవడం అంటే ఇది తెలంగాణ చరిత్రలో నిలిచిపోయిన అవసరం. మిత్రులారా, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ కూడా ఒక్కటొక్కటిగా తీరుస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని, ప్రజల ఆశయాలు, ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణలో ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలా మన ప్రభుత్వం అందువల్ల ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం చేస్తున్నట్టు పనులు చేస్తున్న ప్రభుత్వం నడుస్తూ ఉంది. మిత్రులారా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తప్పకుండా ఖర్గే, రాహుల్ గాంధీ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ రైజింగ్ ఈ దేశంలోనే నంబర్ 1 స్థానాన్ని ఎగబాకే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి వల్ల వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి మాటను నిలబెట్టుకుంటా పోతా ఉంది. ఇటీవల ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం నిరుద్యోగుల ప్రతి యువకుడికి ఉపాధి కలగ చేయాలని దాదాపు 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం హెచ్చిస్తూ ఉంది. ఇదొక మైలురాయి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో యువకులకి ఉపాధి ఇవ్వడం ఒక మైలురాయి. మన తెలంగాణ తెచ్చుకునే ఉద్యోగాల కోసం 10 సంవత్సరాల్లో వారు 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం 50,000 ఉద్యోగాలు ఇస్తే మనం 18 మాసాల్లో 65,000. భవిష్యత్తులో మీ అందరి సహకారం వల్ల, మీ కృషి వల్ల కాంగ్రెస్ పార్టీ దినదినం అభివృద్ధి చెందుతా ఉంది. తెలంగాణ ఆశయాలు, తెలంగాణ ఆకాంక్షల మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. వచ్చే ఎన్నికల నాటికి మరింత బలోపేతమై ప్రజలతో శబాసి అనిపించుకొని ప్రజల మెప్పు పొంది అత్యధిక మెజార్టీతో మళ్ళీ అధికారంలో వస్తామని చెప్పడానికి ఏమాత్రం అనుమానం లేవు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఆ దశగా నడుస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారి సంపూర్ణ దృష్టితో తెలంగాణ ఒక రోల్ మోడల్గా, ఒక దిక్సూచిగా మారింది. ఇలా ఏ రాష్ట్రంలో చర్చించుకున్నా తెలంగాణలో మోడల్గా, తెలంగాణ నిర్వహించిన, శాస్త్రీయబద్ధంగా నిర్వహించిన సర్వే గురించి తెచ్చుకుంటా ఉన్నారు. రాహుల్ గాంధీ గారి ఆశయం ఈ కుల సర్వే ప్రతి రాష్ట్రంలో జరగాలని, దేశవ్యాప్తంగా జరగాలని ఆ దశగా ప్రయత్నాలు చేసిన తరుణంలో తెలంగాణ ఎప్పటికి కూడా రోల్ మోడల్గానే ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, మీ అందరికీ, కాంగ్రెస్ కార్యకర్తలకి, రాష్ట్ర ప్రజానికానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంతా భగవంతుడి దయ వల్ల చల్లగా ఉంటుంది. ఈ రాష్ట్రం అన్ని ముఖాలుగా, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. దేశంలో ఒక మేటి రాష్ట్రంగా రూపుదిద్దుకుంటామని మాట చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్। राष्ट्रीय गीत शुरू करेंगे।